మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా న్యూ రైల్వే లైన్ ఏదైతే ఉందో ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకు కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సర్వే కొనసాగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు 346 కిలోమీటర్లు వేరే వేగవంతమైనటువంటి కొత్త రైల్వే లైన్లను ఈరోజు వినియోగంలోకి తెలంగాణలో తీసుకురావడం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఎంఎంటీఎస్ ఏదైతే ఉన్నదో ఇంతకుముందు మా సోమన్న గారు మాట్లాడారు. ఎంఎంటీఎస్ కు రాష్ట్ర ప్రభుత్వము సుమారు 1000 కోట్ల పైగా ఇవ్వాల్సినటువంటి అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వలేదు. ఆ రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక ఉత్తరాలు నేను రాయడం జరిగింది, రైల్వే మంత్రి రాయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన స్పందన లేదు. చివరకు మేమందరం మా ఎంపీలందరం పోయి మా ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఎంఎంటీఎస్ కు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరించి ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ అద్భుతంగా ఈరోజు ముందుకెళ్తా ఉంది, ప్రారంభమైందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఎంఎంటీఎస్ కు సంబంధించి యాదాద్రి వరకు అంటే యాదగిరి గుట్ట వరకు కూడా పొడిగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వము అనేక రకాలుగా సహకారం చేస్తామని చెప్పారు, కానీ ఏం చేయలేదు. ఇప్పటికైనా మరి కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కదా, కాబట్టి ఇప్పుడు ఎంఎంటీఎస్ యాదాద్రి వరకు వెళ్ళాలి. ఎందుకంటే ప్రతిరోజు వేలాది మంది యాదగిరిగుట్ట దేవుడి దర్శనానికి వెళ్తారు. కాబట్టి ఎంఎంటీఎస్ పొడిగించడం కోసం మంజూరు చేశాము. దానికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేస్తే సహకరిస్తే వేగవంతంగా ఈ యొక్క ఎంఎంటీఎస్ ట్రైన్ యాదగిరిగుట్ట వరకు కూడా వేయడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అంగీకరించిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించి మరొక శుభవార్త. కొమ్మరవెల్లికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు కొమ్మరవెల్లికి వెళ్తుంటారు. ప్రత్యేకంగా ఎవరు అడగలే. అయినప్పటికీ కూడా మోడీ గారితో మాట్లాడిన తర్వాత కొమ్మరవెల్లి రైల్వే స్టేషన్ కట్టడం కోసము కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొమ్మరవెల్లిలో భూమి పూజ అయింది. వచ్చే సంవత్సరం లోపల ఆ యొక్క రైల్వే స్టేషన్ ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ ఏ రకంగా ఉందో అదే విధంగా హైదరాబాద్